ఇప్పుడు దేశంలో అన్ని ప్రాజెక్టులు కట్టిర్రు. పోలవరం ప్రాజెక్టు కట్టిర్రు. డయాఫ్రమ్ వాళ్ళు ఏమైంది? కొట్టుకపోయిందా? కొట్టుకపోలేదా? అక్కడ ఎన్నిసార్లు కాపరు డ్యామ్ అది కడితే కొట్టుకపోయిందా? కొట్టుకపోలేదా? వాటి మీద ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ చేస్తలేదు? వాటి మీద ఎందుకు తక్షణమే స్పందిస్తలేదు? ఓన్లీ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే, కేసీఆర్ గారి మీదనే ఎన్డీఎస్ఏ వస్తుంది, హరీష్ అన్నకు నోటీసులు ఇస్తుంది, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తుంది, కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తుంది. మరి పోలవరం సంగతి ఏంది? అంటే పోలవరం లెక్క సాగ తీసుకుంటా కడితేనేమో మంచుకుంటుండే కేసీఆర్ గారు. తొందరగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 3 సంవత్సరాల లోపే రైతులందరికీ నీళ్ళు ఇచ్చేసరికి కండ్లు మండి ఏ విధంగా ఇస్తాడు? మాకు శాతగాంధీ 60 ఏండ్లల్లో శాతగాంధీ 3 ఏండ్లల్లో ఎట్లా చూపించిండు కేసీఆర్ అనేసి ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఫస్ట్ ఏమన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, కూలిపోయింది, అసలు పనికే రాదు అని చెప్పారు. మేము అక్కడికి పోయినాం. కొట్టుకపోయిందా? అది నిట్ట నిలువుగా 85 పిల్లర్లు గట్లనే ఉన్నాయి. 2 పిల్లర్లకు చిన్నగా క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు చిన్నగా క్రాక్ వస్తే ఇల్లు మొత్తం కూల్పించుకుంటారా?